హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 209. ఇప్పటివరకు జరిగిన కథ ఏంటంటే, కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా నియమితమై ఆ రోజు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో భాగంగా కర్ణుడు వీరవిహారం చేశాడు. ఆ తర్వాత చాలామందిని చంపారు. ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోల్ని చూడాల్సిందే. కర్ణుడు ఎలా తర్వాత ఏం చేశాడు, దుష్టదమ్ముడికి అశ్వత్థామకి యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఆ విశేషాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పటికే దుష్టద్యుమ్నుడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో అశ్వత్థామ దుష్టద్యుమ్నుడిని చూసి, ఓరి బ్రాహ్మణుని చంపినవాడా, నా తండ్రిని చంపిన పాపానికి నిన్ను చంపకుండా వదలను. ఈ రోజుతో నా చేతిలో నీ ఆయువు మూడింది అని దుష్టద్యుమ్నుడి మీదకి ఉరికాడు. ఆ మాటలకి దుష్టద్యుమ్నుడు, అశ్వత్థామ, నన్ను బ్రాహ్మణుడు చంపేవాడు అని అంటున్నావు కదా, స్వధర్మాన్ని మరిచి పరధర్మాన్ని ఆశ్రయించిన మీరు బ్రాహ్మణులా? బ్రాహ్మణులను చంపితే పాపం, కానీ బ్రాహ్మణ కులానికే చెడ్డ పేరు తెచ్చిన నీ తండ్రి చంపి నేను పుణ్యం చేసుకున్నాను. నీ తండ్రిని చంపిన ఖడ్గము నీకోసమే అట్టిపెట్టాను, దానితో నీ తల కూడా నరుకుతాను అని అన్నాడు. అలా ఒకరినొకరు నిందించుకుంటూ ఒకరి మీద ఒకరు బాణప్రయోగం చేసుకుంటున్నారు. దుష్టద్యుమ్నుడు అశ్వత్థామ విల్లును విరిచాడు. అశ్వత్థామ మరొక విల్లు తీసుకుని దుష్టద్యుమ్నుడి హైమలను సారథిని చంపాడు. అతని విల్లును పతాకంను విరిచాడు. దుష్టద్యుమ్నుడు తన గద తీసుకుని దాన్ని కూడా తునాతునుకలు చేశాడు అశ్వత్థామ. దుష్టద్యుమ్నుడు తన కత్తిడాలు తీసుకున్నాడు. అశ్వత్థామ వాటిని కూడా ఖండించాడు. తాను కూడా ఒక కత్తిని తీసుకుని దుష్టద్యుమ్నుని నరకరానికి అతని మీదకు దుమికాడు. ఇది చూశాడు కృష్ణుడు. అర్జున, దుష్టద్యుమ్నుడు ఆపదలో ఉన్నాడు, రక్షించు అని అరిచాడు. వెంటనే అర్జునుడు అతి క్రూరమైన బాణములను అశ్వత్థామ మీదకు ప్రయోగించాడు. ఆ బాణముల దాటికి తట్టుకోలేక అశ్వత్థామ దుష్టద్యుమ్నుని వదిలి తన రథమునికి దగ్గరగా వచ్చాడు. పక్కనే ఉన్న సహదేవుడు దుష్టద్యుమ్నుని తన రథం మీదకి ఎక్కించుకొని అక్కడి నుంచి పక్కకు తొలిగాడు. అశ్వత్థామ అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు అశ్వత్థామ మూర్చపోయేటట్టు కొట్టాడు. అశ్వత్థామ రథసారథి రథమును పక్కకు తీసుకుని వెళ్ళాడు. పాండవ సైన్యాధిపతులు అర్జునుడిని కొనియాడారు. వేరి మృదంగ ధ్వానాలు, శంఖఘోషలు వినిమిత్తాయి. ఇది చూసిన కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. మరో పక్క నుండి త్రిగర్త వీరులు అర్జునుని యుద్ధమునకు రమ్మని కవ్విస్తున్నారు. కృష్ణ, కర్ణుడు త్రిగర్తులు మనం కవ్విస్తున్నారు. ఇప్పుడు కర్ణుని ఎదుర్కొంటే త్రిగర్తులు మేము ఓడిపోయిన వారం అవుతాం. కర్ణుడి సంగతి తర్వాత చూడవచ్చు. ముందు మన రథమును త్రిగర్తం మీదకి పోనిమ్ము అని అన్నాడు అర్జునుడు. కృష్ణుడు రథమును త్రిగర్తుల మీదకి పోనిచ్చాడు. అర్జునుడు త్రిగర్త సేనలు చీల్చి చండాడుతున్నాడు. అప్పుడు కర్ణుడు ధర్మరాజుతో తలపడ్డాడు. ఇరువురికి ఘోరంగా యుద్ధం సాగింది. కర్ణుడు తన పదునైన బాణములతో పాండవ సైన్యములోని ప్రముఖులను, వారి రథములను, సారథులను, అశ్వములను దారుణంగా వధిస్తున్నాడు. పాంచాల వీరులు, నకుల సహదేవులు, ఉప పాండవులు, సాత్యకి కర్ణులు ఎదుర్కొన్నారు. కర్ణుడు ఒకేక్కడే వీరందరినీ ఎదుర్కొంటున్నాడు. వారిని తన బాణ పరంపరతో ముంచెత్తాడు. సుయోధనుడు గజ సైన్యమును రంగంలోకి దింపాడు. కళింగ, అంగ, భంగ, మగధ, పౌండ్రక, సుష్మా దేహాలను చెందిన గజ సైన్యమును పాండవులపైకి పురుగొల్పాడు. ఆ గజ సైన్యము పాండవ సైన్యంలోకి చొచ్చుకొని పోయి వారందరి కాళ్ల కింద పడవేసి తొక్కుతూ ఉంది. సాత్యకి అత్యంత సాహసంతో వంగరాజును, అతని ఏనుగులను సంహరించాడు. సహదేవుడు పాండురాజును, నకులుడు సుహమరాజును ఎదుర్కొని వారిని వారి గజబలంతో సహా వధించారు. వీరు మరణం చూసి వారి వారి గజ సైన్యములు పాండవుల మీదకు విజృంభించాయి. సహదేవుడు అత్యంత శక్తిమైన బాణములతో ఆ ఏనుగులను వధిస్తున్నాడు. దుష్టద్యుమ్నుడు మొదలగు వారు కూడా ఆ ఏనుగుల గుంపును హతమరుస్తున్నారు. యుద్ధం తీవ్రమైంది. రథములు విరుగుతున్నాయి. తలలు, కాళ్ళు, చేతులు తెగబడుతున్నాయి. ఏనుగులు కళేబరములు కొండల మాదిరి గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి. రక్తం కాలువలు కట్టింది. ధర్మరాజును ప్రాణములతో బంధించడానికి తన అనుయాయులతో చుట్టుముట్టాడు. కానీ భీముడు, సాత్యకి వారందరినీ ఎదుర్కొని ధర్మరాజును కాపాడారు. కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ సుయోధనునికి సాయంగా వచ్చారు. వారందరూ భీమసేనుడి మీద, సాత్యకి మీద బాణవర్షం కురిపించారు. ధర్మరాజు కవచమును ఖండించాడు. కర్ణుడు పాండవ వీరులను తడుమాడుతున్నాడు. అర్జునుడి కోసం ఎదురు చూస్తున్నారు. అది చూసి కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, కర్ణుడిని కోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళు, అతన్ని వధించు. కర్ణుడు చస్తే సుయోధనుడు ఒంటరివాడవుతాడు. అప్పుడు కౌరవ సామ్రాజ్య లక్ష్మి నీ వశమవుతుంది అని అన్నాడు. ఇంతలో భీమసేనుడు తన వెంట దుష్టద్యుమ్నుడు, సాత్యకి రాగా కౌరవసేనలను తరిమి కొడుతున్నాడు. విషాదరాజకుమారుడు భీమసేనుడితో తలపడ్డాడు. భీముడు అతని మీద 4 బాణములు వేసి అతని తలను, అతను ఎక్కిన ఏనుగు తలను ఏకకాలంలో ఖండించాడు.
ఆ నిషాద రాజకుమారుడి సైన్యం పారిపోయింది. ప్రళయకాల రుద్రుని వలె విలయతాండవం చేస్తున్న భీముని ఎదుర్కొనే వారు లేకపోయారు. అది చూసిన దుర్యోధనుడు భీమసేనుణ్ణి అడ్డగించాడు. సుయోధనికి తోడుగా కర్ణుడు నిలిచాడు. కర్ణుడు తన బాణములతో శిఖండి సారథిని చంపాడు. అతని కేతనమును ఖండించాడు. శిఖండి పారిపోయాడు. దుశ్శాసనుడు దుష్టజిమ్ముడు ఒకరితో ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. నకులు కర్ణుని కుమారుడైన వృషసేనుడు సారథిని తలను నరికాడు. వృషసేనుడి సైన్యం చెల్లాచెదరైంది. వృషసేనుడు మరొక సారథిని తీసుకుని మరలా యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు. సహదేవుడు శకుని కుమారుడైన ఉలూకుని తీవ్రంగా గాయపరిచాడు. ఉలూకుడు యుద్ధరంగం నుండి పారిపోయాడు. సాత్యకి శకుని ఒకరితో ఒకరు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. సాత్యకి శకుని ఎక్కిన రథమును కట్టిన హైములను చంపాడు. శకుని రథము దిగజారిపోయింది. ఇంతలో భీముడు సుయోధన సారథిని వధించాడు. అతని రథమును విరగ్గొట్టాడు. సుయోధను మరొక రథం ఎక్కి పక్కకు తొలగిపోయాడు. యుధాన్యుడు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. అతని విల్లును ఖండించాడు. కృపాచార్యుడు మరొక విల్లు తీసుకున్నాడు. యుధాన్యుడు సారథిని చంపాడు. అతని కేతనంను విల్లు ఖండించాడు. యుధాన్యుడు పారిపోయాడు. అశ్వత్థామ అర్జునుని ఎదుర్కొన్నాడు. ఇరువురి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. అశ్వత్థామ కృష్ణార్జునుల మీద సర్వర్షం కురిపించాడు. అర్జునుడు కూడా అశ్వత్థామ మీద అనేక దివ్యాస్త్రాలు సంధించాడు. మరోవైపు ధర్మరాజు చిత్రసేనుని ఎదుర్కొన్నాడు. భీముడు నకసహదేవులు దుష్టజిమ్ముడు కలిసి సుయోధనుని అతని పరివారం మీద ఎదుర్కొన్నాడు. అది చూసి కర్ణుడు సుయోధనికి సాయంగా వచ్చాడు. కర్ణుడు ధర్మరాజు గుండెలను గురిపెట్టి ఒక్క బాణం కొట్టాడు. ఆ బాణం దెబ్బకి ధర్మరాజు రథం మీద కూలబడ్డాడు. రథమును పక్కకు పోనిమన్నాడు. కౌరవులు ధర్మరాజు రథమును తరిమారు. అప్పుడు కేకేయ పాంచాల వీరులు అడ్డుగా వచ్చి ధర్మరాజును రక్షించారు. భీముడు సుయోధనుడితో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు పాంచాల కేకేయ వీరులతో యుద్ధం చేస్తున్నాడు. వారి నుగ్గు చేసి యుద్ధ భూమి నుండి వెనుదిరిగిపోతున్న ధర్మరాజు వెంబడించాడు. ధర్మరాజు వెనక్కు తిరిగి కర్ణుడి మీద సర్వర్షం కురిపించాడు. కర్ణుడు సారథిని హైమలను చంపాడు. నకుల సహదేవులు ధర్మరాజుకు సాయంగా వచ్చారు. కర్ణుడిని తన బాణములతో ముంచెత్తారు. కర్ణుడు విజృంభించి ధర్మరాజు హైమలను చంపి అతని తలపాగా పడగొట్టాడు. ధర్మరాజు నకులుడి రథం ఎక్కాడు. ఇంతలో శల్యుడు కర్ణుని చూసి, కర్ణా, ఏమిటా పని? నీ పరాక్రమం అర్జునుడి మీద చూపించు, ధర్మరాజు మీద కాదు. పొరపాటున నువ్వు ధర్మరాజుని చంపితే నీ చావు అర్జునుడి చేతిలో తథ్యం. కాబట్టి ధర్మరాజును వదిలి అర్జునుని వెంబడించు. కర్ణ, అటు చూడు. నీ అనుంగమిత్రుడు సుయోధనుడు నిరాయుధుడై భీముని చేతిలో చిక్కాడు. ముందు సుయోధనుడి సంగతి చూడు. భీముడి చేతిలో సుయోధనుడు చేస్తే నీ శ్రమ అంతా వృధా అవుతుంది. అప్పుడు నీవు పాండవులను చంపినా ప్రయోజనం లేదు కదా అని అన్నాడు. శల్యుడి మాటలు విని కర్ణుడు ధర్మరాజును వదిలి సుయోధనుడి వైపు వెళ్ళాడు. తను విడిచి వెళ్ళగానే ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి తన శిబిరం చేరుకున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునకు ఆనాటి యుద్ధ విశేషాలను వర్ణించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.